హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. సౌండ్ కొంచెం ఎక్కువ వస్తున్నట్టుంది, ఎందుకంటే సక్సెస్ కూడా అలాగే ఉంది. జార్జియాకి నేను చెప్పిన ప్రకారం ఎవరైతే రీసెంట్ డేస్లో కొన్ని మంత్స్గా ఇయర్స్గా ఎవరైతే వెయిట్ చేసి అన్న మీతోనే ఉంటాం, మీతోనే వెళ్తాం, మాకు మీ మీద నమ్మకం ఉందని వచ్చిన వాళ్ళలో మనోహర్ తమ్ముడు, క్లయింట్ కాదు తమ్ముడు అని చెప్పాలి. సో ఎలా అంటే 100% ఒక బిలీవ్, అన్న తీసుకెళ్తాడు, అన్న చేస్తాడనే ఒకే నమ్మకంతో ఇక్కడ వరకు వచ్చాడు. సో తన సక్సెస్ ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి, ఫ్యూచర్ కోసం తను వచ్చి రావడానికి, సో తను దాని ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా వచ్చాడు అనే దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ తన మాటల్లో విందాం. హలో హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, హ్యాపీగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఇక్కడికి రావడానికి నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు పట్టింది? మన దగ్గర అంతకుముందు నుంచి వేరే ప్రాసెస్ ఏదైనా చేసావా? ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 2022 సెప్టెంబర్ స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్ డేట్ తో సహా గుర్తుపెట్టుకున్నా. పర్ఫెక్ట్ డేట్. ఆల్మోస్ట్ 2 years అయింది. ఓకే. మాల్టా సింగిల్ పర్మిట్, లిథువేనియా, ఆఫ్టర్ దట్ జార్జియా ప్రాసెస్ అనేది జస్ట్ ఇట్ విల్ టేక్ 20 days లో అయిపోయింది నాకైతే. 1 month అంతే. నీకు ఈ 2 countries రిజెక్షన్స్ అయ్యి ఇంత లేట్ అయిన తర్వాత నువ్వు అలాగే ఉన్నావు కదా? అవును. రిఫండ్ తీసుకోలేదు అన్న, మీరే తీసుకెళ్ళండి అన్న, ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి, నాకు సెట్ చేయండి లైఫ్. ఓకే. సో చాలా మంది ఏంటంటే మన దగ్గర రిఫండ్ తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా ఇప్పుడు కమ్ బ్యాక్, వాళ్ళు వెనక్కి వస్తారు మళ్ళీ. సో ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా నేను చూసి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఈ ఏదైతే మనకు ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి నుంచి కొన్ని నేర్చుకుని ఇంకా స్పీడ్గా తీసుకురావడానికి చేసిన దాంట్లో నువ్వు ఫస్ట్ ముందు స్టెప్ తీసుకున్నావు, ఇక్కడికి వచ్చావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, అండ్ ఇంత దూరం మమ్మల్ని నమ్మి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నీ జర్నీ, నువ్వు ఎక్కడి నుంచి ప్రాపర్ అసలు? నాది ఆంధ్రప్రదేశ్, మదనపల్లి, తిరుపతి. ఓకే. సో మమ్మల్ని ఎక్కడ చూసి అప్రోచ్ అయ్యావు ఫస్ట్? యూట్యూబ్ లో చూసాను, మళ్ళీ ఆఫీస్కి వచ్చాను, పేమెంట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ 2 years తర్వాత జార్జియాలో ఇక్కడ ఉన్నాను ఇప్పుడు రైట్ నౌ. ఓకే. సో ఈ జార్జియా ప్రాసెస్ చేసిన తర్వాత, ఈ జార్జియా గురించి నేను చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది నీకు వీసా రావడానికి? జస్ట్ ఫ్రైడే చేశాను, మండే వీసా వచ్చింది. ఓకే. నెక్స్ట్ సండే ఫ్లై అయ్యాను, దుబాయ్కి మండే వచ్చాను. అంతే. 15 days లో దుబాయ్ రెసిడెన్సీ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ డేనే జార్జియాలో ఉన్నాను. దట్ మీన్స్ లాస్ట్ సాటర్డే ఉన్నాను, టుడే థర్స్డే. బైక్, వోల్ట్ ఐడి, ఎవ్రీథింగ్ మై హ్యాండ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వోల్ట్ అకౌంట్ వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, నథింగ్, ఇమీడియట్లీ విత్ ఇన్ మినిట్స్ లో అయిపోయింది అంతా. పర్ఫెక్ట్. ఇక్కడ ఇమిగ్రేషన్ లో కానీ నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడ 1 question అడిగారు, హౌ మచ్ యువర్ మనీ క్యారింగ్ అన్నారు. జస్ట్ ఐ టోల్డ్ 1000 USD. తను యాజ్ ఏ లీగల్ స్టే తో ఎమిరేట్స్ ఐడితో ఇక్కడ ఆన్ అరైవల్ వీసాతో వచ్చినప్పుడు నీ దగ్గర మనీ ఉన్నాయా, క్యాష్ ఉన్నాయా అని జనరల్గా అడుగుతారు. ఎందుకంటే నువ్వు ఎంత దూరం వస్తున్నావు కాబట్టి, మా కంట్రీలో నువ్వు తిరిగి వెళ్తావా లేదా అనే నమ్మకంతో ఒకసారి అడుగుతారు, మీ దగ్గర క్యాష్ ఎంత ఉన్నాయని, మనం అది చూపించాలి. సో ఓకే. సో నీకు మొత్తం ఈ ప్రాసెస్లో నువ్వు సాటిస్ఫైగా ఉన్నావా ఇక్కడికి వచ్చినందుకు? ఫైనల్గా 100% సాటిస్ఫైగా ఉన్నానన్న. ఓకే. యాక్చువల్గా మాల్టాకి వేరే కంట్రీస్ పోయినట్టే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అట్ ది సేమ్ టైం ఎర్నింగ్స్ స్ట్రగుల్ అయి ఉంటామేమో. ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా ఎర్నింగ్స్ బాగున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ లో. దట్ మీన్స్ 20,000 తో ఈజీగా సర్వ్ అయిపోవచ్చు. డెఫినెట్ గా హెల్తీ ఫుడ్ విత్ హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ హెల్తీ ఫుడ్. ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అండ్ వెరీ చీప్, వెరీ లో కాస్ట్. అండ్ మనోహర్, ఇప్పుడు వరకు నువ్వు నిన్న మొన్న ట్రైనింగ్ లో వెళ్ళావు కదా, వాళ్ళకి శాలరీ ఎంత వస్తుందో చూసావా? యావరేజ్ గా అయితే ఇప్పుడు ఉండే దాంట్లో అయితే మన లాస్ట్ బ్యాచ్ వాళ్ళు అయితే 150 జెల్స్ అనేది కంపల్సరీ వస్తుంది వాళ్ళకి. 150 జెల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,500 రూపీస్, అప్రాక్సిమేట్ గా ఒక 5,000 వరకు మన పిల్లలు ఎర్న్ చేస్తున్నారు ఇన్ నవ్వే డేస్. లైక్ సమ్మర్ లో, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది, సో ఆర్డర్స్ ఇంకా పెరుగుతాయి, సో శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా ఒక 2 lakhs వరకు ఎర్న్ చేసిన, ఒక 50,000 ఖర్చు పోయినా 1 lakh to 1.5 ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అంతవరకు చేయలేకపోతే 80 to 1 lakh అయినా మినిమం అయితే ఉంది. 1 lakh అనేది 100% ఉంది యాజ్ పర్ 2 days. ఇది నేను చెప్పడం ఏంటంటే, ఒక కన్సల్టెంట్ గా నేను చెప్తే వేరేలా ఉంటుంది, కానీ తన ట్రైనింగ్ పంపించి వచ్చిన తర్వాత తనకి ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, తనకు పంపించి 2 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తన జాబ్కి బైక్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, అన్ని ఇచ్చి, అకౌంట్ ఇప్పించి పంపిస్తాను. సో తన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది, ఎవ్రీ మంత్ శాలరీ తన అకౌంట్లోనే పడుతుంది. తనకి లీగల్గా వర్క్ చేసుకోవడానికి పర్మిట్ ఇప్పించాను, డాక్యుమెంట్ ఇప్పించాను, తన అన్నిటికీ ఎలిజిబుల్, దే ఆర్ రెడీ టు వర్క్ అనమాట. సో రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఇంకొక వీడియో చేద్దాం, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నాడు అనే దాని మీద. మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా మన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావా నువ్వు? క్లియర్గా, సేఫ్గా మీరు దుబాయ్ ఇమిగ్రేషన్లో కానీ జార్జియా ఇమిగ్రేషన్ కానీ కాన్ఫిడెంట్గా క్లియర్గా ఉంటే చాలు, పని అయిపోతుంది.
పర్ఫెక్ట్. జస్ట్ బీ పేషెన్స్, బీ క్లియర్, అంతే పని అయిపోతుంది. జార్జియాలో ల్యాండ్ అవుతాం, వర్క్ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ 1 వీక్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది నా మీద ఇంత నమ్మకంతో ఇక్కడ వరకు వస్తున్నారు. సో అదే రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది. నేను అలాగే చూసుకుంటున్నా, ఎక్కడ ఇబ్బంది రానివ్వకుండా. సో ఇన్ కేస్ నా వల్ల ఇంకెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుకోవడం కోసం నేను మళ్ళీ 1-2 సార్లు అడుగుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ. Thank you so థ్యాంక్ యూ. much.